హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ప్లాంట్స్ కేరింగ్ ఎలా తీసుకోవాలని చెప్పేసి వీడియో అండి. ఈ లీవ్స్ వచ్చేసి మీరు ప్లాంట్స్కి వాటర్ ఒకటే వేసేస్తే కాదు, ప్లాంట్స్కి కేరింగ్ కూడా తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. సో ప్లాంట్స్కి వచ్చేసి నేను డైలీ వాటర్ వేసిన తర్వాత మార్నింగ్ వాటర్ వేస్తాను. ఆఫ్టర్నూన్ అది 3-4 ఆ టైంకి, లేదంటే 5:30 ఆ టైంకి ఈవినింగ్ కూర్చునేటప్పుడు ఇలా నేను చెక్ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్క ప్లాంట్ దగ్గరికి వెళ్ళి. సో ఇలా లీవ్స్ ఉంటే ఒక లీఫ్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా అలాగ ఇంకా అన్నిటికీ వచ్చేస్తుంది. సో వచ్చిన లీవ్స్ అలా ఇలా తీసేసుకుంటాను నేనైతే, మళ్ళీ స్ప్రెడ్ అవ్వకూడదని. ఒకటి వచ్చిందంటే ఇంకా చూసారు కదండి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ట్రీకి ఇలాగా వచ్చేస్తుంది ప్లాంట్కి. సో అందుకు జాగ్రత్తగా చూసి మరి నేను తీస్తాను. ప్లాంట్కి బ్లూ కలర్ డాట్స్ కనబడుతుంది కదా, అది మెడిసిన్ స్ప్రే చేయడం వల్ల లీవ్స్ అలా బ్లూ కలర్లో డాట్స్లో ఉన్నాయి. సో ఒక్కొక్కసారి లీవ్స్ కూడా కనిపించవండి, మనం చాలా కేర్గా చూసుకుంటూ ఉండాలి. ఒక్క లీఫ్ వదిలేసినా ఇంకా అలా వచ్చేస్తుంది, లేదంటే వాటర్ ఎక్కువైనా ఎల్లో కలర్లోకి వచ్చేయడం ఆ లీఫ్. సో అలా వస్తూ ఉంటుంది, చెక్ చేసుకొని తీసేసుకుంటూ ఉండాలి. నేనైతే అలానే చేస్తాను. అంటే ఇన్ని లీవ్స్ ఎందుకు ఉన్నాయంటే మీకు వీడియో చేద్దామని చెప్పేసి నేను ఒక 1 వీక్ నుంచి నేను లీవ్స్ అయితే తీయలేదు. సో అందుకే అన్ని ప్లాంట్స్కి అలా ఉన్నాయి. సో చూసారు కదండి ప్లాంట్ మొగ్గలు అవి ఎన్ని ఉన్నాయో, ఫ్లవర్స్ అవిని. సో చూసారు కదా, దీనికి కూడా ఎల్లో కలర్లో చిన్న చిన్న లీవ్స్ కూడా వస్తుంది. సో చూసుకొని నేను తీసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే లీవ్స్ ఆటోమేటిక్గా రాలిపోతాయండి, పండిపోయి. వాటర్ ఎక్కువైనా అలానే జరుగుద్ది. ఇది కొంచెం సన్ ఎక్కువ తగలడం వల్ల ఆ లీఫ్కి అలా వచ్చిందని నేను అనుకుంటున్నాను, మరి బ్లాక్ కలర్లో. సో చూసుకొని అంతా చెక్ చేసుకొని తీసుకోవాలి. కనిపిస్తున్నాయి కదండి, ఒక్కొక్కసారి మీకు కనిపించదు. పైన చూసేయడం కాకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి కేర్గా, అప్పుడే మనకి ప్లాంట్ మంచిగా ఉంటుంది. లేదంటే ఇలా డిసీజ్ అనేది ఫామ్ అయిపోతుంది, అలా స్ప్రెడ్ అయిపోతుంది ప్లాంట్ అంతా. లీవ్స్ తీసేస్తే ఇంకా ట్రీ ఏముంటుంది అని అనుకోకండి. లీవ్స్ లేకపోయినా పర్లేదు, మళ్ళీ చిగురు వచ్చేసి మళ్ళీ మీకు ప్లాంట్ అనేది వస్తుంది. కానీ ఇలా డిసీజ్ వచ్చింది అయితే ఉంచకూడదు, తీసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. చాలామంది తీసేసి అందులోనే మళ్ళీ మట్టిలోనే వేసేస్తూ ఉంటారు మొదట్లో. నేనైతే అలా వెయ్యను. నేను ఆ లీవ్స్ ఏం చేస్తానని చెప్పేసి మీకు చెప్తాను ఫైనల్గా. ఇది మందార చెట్టు అండి, ఇదైతే బాగానే ఉంది, అంత లీవ్స్ అలా పడైపోయి అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి చామంతి చెట్టు అండి. ఇది వచ్చేసి అయితే అలా వస్తుంది డాట్గా. ఇదంతా నేను కట్ చేశాను హైట్ పెరుగుతుందని చెప్పేసి. పక్కనైతే చిగురు అలా వచ్చింది, చెక్ చేసుకుని తీసుకుంటూ ఉంటా. ఇది ఫ్లవర్స్ అంతగా రావట్లేదు అండి, అంటే పేను పట్టిందని అంటారంట. ఫ్లవర్కి అయితే ఫ్లవర్స్కి చిన్న చిన్న వైట్ డాట్స్ టైప్లో ఉంటాయి. పేను పట్టింది, అదొక మెడిసిన్ కూడా మీకు చెప్తాను. అంటే నేను యూస్ చేసిన తర్వాత మీకు చెప్తాను. నాకు వర్క్ అవుతే అప్పుడు మీరు యూస్ చేద్దరు. కానీ ఆ లీవ్స్ చూసారు కదండి డాట్స్ ఎలా ఉన్నాయో, పెయిన్ పట్టింది అంటారంట. అలా ఇంకా రావట్లేదు, ఇది మొగ్గలానే ఉండిపోతుంది ఫ్లవర్ అనేది. సో ఇది వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా రోజే. ఇది ఇప్పుడు మొగ్గ వచ్చిందండి, ఇంకా విచ్చుకోలేదు పువ్వు అనేది. ఇది ఆల్రెడీ నేను ఒక 2 days బ్యాక్ లీవ్స్ తీసేసాను, కొన్ని ఉండిపోయాయి. వీడియో షూట్ చేసేటప్పుడు చెప్తామని చెప్పేసి నేను కొన్ని లీవ్స్ అయితే వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రోజేనండి, మీకు మొన్న చూపించాను కదా హైబ్రిడ్ రోజు, ఇది. సో ఇది కూడా అక్కడక్కడ వచ్చింది, ఎండ దెబ్బ ఎక్కువ తగలడం అనుకుంటా, దానివల్ల ఎఫెక్ట్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇన్ని ఎక్కువ రాలేదు, అంటే నేను ఆల్మోస్ట్ 10 days నుంచి తీయలేదండి. సో అందుకే అలా ఎక్కువ అయినాయి. ఫైనల్గా అయితే నేను అలా తీసుకొని మళ్ళీ అవన్నీ నేను ఒక బాక్స్లో పెట్టుకుంటాను నేను.
ఎందుకంటే ఈ లీవ్స్ కూడా బలం అంటండి మట్టిలో వేస్తే. సో నేను ఇదంతా స్టోరేజ్ చేసి ఇలాగ అన్ని లీవ్స్ ఒక బాక్స్లో వేసుకొని తర్వాత మట్టిలో నేను రీపోర్ట్ చేసుకుంటాను కదా ప్లాంట్స్, అప్పుడు ఆ మట్టిలో వేసేసి అన్నీ కలిపి అప్పుడు రీపోర్ట్ చేసినప్పుడు అందులోనే అలా కలిపేసుకుంటాను. సో అందుకే నేను ఇలా స్టోరేజ్ చేసుకుంటున్నాను బాక్స్లో ఇప్పటికప్పుడు తీసి. ఫైనల్గా అయితే ఇదిగోండి ఫ్లవర్స్ చెప్పాను కదా చిట్టి గులాబీ అని, చిన్న చిన్నగా ఉంటాయి, ఎక్కువ బల్క్గా వస్తాయి, మీకు చూడటానికి కూడా బాగుంటుంది. అందుకే నేను ఎక్కువ చిన్న ఫ్లవర్సే తీసుకుంటాను. హైబ్రిడ్ ఫ్లవర్స్ అంత ఇష్టం ఉండదు నాకు. ప్లీజ్ అండి లైక్ చేయండి, వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, లైక్స్ కూడా ఇవ్వట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చామంతి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానండి, చామంతి చెట్టు గురించి. ఇదేంటంటే నేను ఇలా ఖాళీగా చేయడం వల్ల ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు రీపోర్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే చామంతి చెట్టు బయట ఎలా అమ్ముతారంటే 3-4 ఇలా పెట్టేసి పాట్లో అమ్ముతారు. అది తెచ్చేసి మనం అలా అలా పెట్టేయడం కాకుండా సెపరేట్ చేసుకుని కుండీ చుట్టూరు అక్కడొకటి వేసుకుంటే ఫ్లవర్స్ వస్తాయి. నేను మొన్న రీసెంట్గా ఇలా పాట్ వేయడం వల్ల ఫ్లవర్స్ అయితే రాలేదు, రెడ్ అండ్ వైట్ చూస్తున్నారు కదా. ఖాళీగా ఉంటేనే పెయిన్ అది కూడా మీకు పట్టకుండా ఉంటుంది చామంతి చెట్లకి. సో ఖాళీగానే చేసుకోవాలి, ఎప్పుడు మధ్యలో పాతేయకూడదు మొక్క అనేది. కుండీ చివరిన ఎడ్జెస్లో అక్కడొకటి వేసుకోవాలి మనం సెపరేట్ చేసుకొని. సో ఈరోజు వీడియో అయితే ఫైనల్గా ఇదండి. మందార చెట్టు ఒకటి ఇంతకుముందు 3-4 అలా పూసేది, ఇప్పుడైతే మరి ఎండ ఎక్కువ తగలడం వల్ల అనుకుంటా ఫ్లవర్ ఒకటే వచ్చింది. ఇది నేను ఇలా సెపరేట్ చేసి ఇలాగా నేను దూరంగా వేసుకోవడం వల్ల ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి, ఎల్లో ఫ్లవర్స్. పెయిన్ అనేది దీనికి ఏం పట్టలేదు. సో వైట్ రెడ్ అనేది వైట్ ఫ్లవర్ అయితే సరిగ్గా రావట్లేదు, చూసారు కదా, ఇరుకుగా ఉంది దగ్గరగా. ఇది కూడా అంతే, రెడ్ సరిగ్గా రాలేదు. సో మళ్ళీ నేను రిపోర్ట్ చేస్తాను, ఇవి ఒక 2 డేస్లో పెడతాను వీడియో. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.